కానీ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు అదేదో వాడిని ఈ మీడియా అంతా వెనకేసుకొస్తుంది కదా. తర్వాత సస్పెండ్ చేశారుగా. అదే తర్వాత వైసీపీ సస్పెండ్ చేసి వీళ్ళు మాత్రం ఇప్పుడు వీళ్ళ మీడియా బాగానే ఫోకస్ చేస్తుందిగా. మరి అంటే అక్కడ ఒకళ్ళకి ఒక్కొక్క ట్రీట్మెంటా? ఇప్పుడు దువ్వాడ విషయంలో ఎన్ని రోజులు సీరియల్ రాశారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డిబేట్లు పెట్టారా, సీరియల్ రాశారా, అంత మీడియా అంతా. మరి ఇక్కడ ఏమైంది? కాబట్టి మనకున్న వ్యవస్థ ఏంటంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఏమీ చేయకపోయినా నేరస్తుడు అవుతావు, ఇంకొక పార్టీలో ఉన్నప్పుడు అన్నీ చేసినా సరే కాపాడుకొస్తారు. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్లో సేఫే కానీ మీరు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? అతన్ని కామాంధుడు అన్నప్పుడు మీకు ఎదువరకు కూడా గుర్తు నాకు బాగా, వీళ్ళు సోషల్ మీడియాలో ఎలక్షన్స్ ముందు పెట్టి 4-5 ఫోటోలు పెట్టి ఇలాంటి కామాంధులు పెట్టుకున్నాడా. ఇప్పుడు లైక్ అతని పేరేంటది, అనంత్ బాబు మర్డరు అట్లా. ఇక్కడ మరి మర్డర్లు ఏమవుతున్నాయి, ఏమవుతున్నాయి? అక్కడ ఒక రకం, ఇక్కడ ఒక రకం ట్రీట్మెంట్. అది ఏం జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత జీవితం కింద చూడాలా, నైతికత కింద చూడాలా. ఈ విషయంలో టీడీపీ కొంత బెటర్. ఆదిమూలం మీద ఆరోపణ రాగానే సస్పెండ్ చేశారు, ఏదో ఇంకో చోట వచ్చినప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఆ ఆస్పెక్ట్ లో ఇప్పుడు వైసీపీని వీళ్ళు విమర్శించేవాళ్ళు మొదట్లో యాక్షన్ బాగానే తీసుకున్నారు వీళ్ళు కూడా. ఇప్పుడు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ మార్చేసింది పార్టీ. అంతేనా? అంటే కోటరీ అనాలా, ఏమనాలా? ముందే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం దగ్గరే పార్టీ వెనుకుంటుంది. ప్లస్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు స్టేట్మెంట్ తో సహా చూస్తే అంటే పవన్ కళ్యాణ్ ట్రాప్ చేస్తుంది పార్టీ ఒక రకంగా. అంటే ఏం లేదు, 10 మంది కూర్చున్నప్పుడు